మంత్రి గారికి మొట్టమొదటి మీటింగ్లో నాకు ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు కొత్త సభ్యునిగా నా మొట్టమొదటి రిక్వెస్ట్ కూడా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఆ రోజు నా లెటర్గా సబ్మిట్ చేశాను. అధ్యక్ష, చేర్యాల ప్రాంతం అనేది జనగాం నియోజకవర్గంలో ఉన్న మొత్తం మన తెలంగాణ ప్రజల యొక్క కోట్లాది మంది ఇలవేల్పు కొమరవెల్లి మల్లన్నకు ప్రాశస్త్యం కలిగిన స్థానం అది. వారు కొలువై ఉంటారు. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యత కలిగిన నకాషి పెయింట్స్ కూడా ఇదే చేర్యాల ప్రాంతం ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ 5 మండలాలు ఇప్పుడు ఉన్నాయి అధ్యక్ష. చేర్యాల టౌను, కొమరవెల్లి, దూల్మిట్ట, మద్దూరు. దీనికి సంబంధించింది ఎప్పుడో ఇది నియోజకవర్గం అధ్యక్ష. చేర్యాల ప్రాంతం అనేది ఇంతకుముందు నియోజకవర్గంగా ఉన్నది, పాత తాలూకా కేంద్రంగా ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఈ యొక్క 5 మండలాలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో దగ్గర పోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇవాళ మేము పోలీస్ పని ఉన్నట్లయితే హుస్నాబాద్ పోవాల్సి వస్తుంది, రెవెన్యూ పని ఉన్నట్లయితే సిద్దిపేట పోవాల్సి వస్తుంది, వ్యవసాయ పనులు ఉన్నట్లయితే గజ్వేల్ పోవాల్సి వస్తుంది, నియోజకవర్గ పనులైతే జనగామ పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా అనేక పనులకు డిఫరెంట్ ప్లేసెస్కి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది లాంగ్ పెండింగ్ సమస్య ఉంది. కాబట్టి ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ జేఏసీ ఉద్యమం జరిగితే వచ్చి ఖచ్చితంగా మేము చేస్తానని హామీ ఇచ్చారు అధ్యక్ష, చేపిస్తామని కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష. మా అక్క కొండా సురేఖ గారు మొన్న రివ్యూ మీటింగ్లో కానీ ఆ తర్వాత కొమరవేలు వచ్చినప్పుడు అదేవిధంగా మిగతా చాలాసార్లు కూడా చెప్తే ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల కోరిక తీరుస్తానని చెప్పి కూడా వారు కూడా మాట ఇచ్చారు అక్క. అదేవిధంగా మేము ఇవాళ దీన్ని కావడానికి అధ్యక్ష అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ నిర్మితమై ఉన్నది. కాబట్టి కొద్దిమంది స్టాఫ్ని ఇచ్చినట్లయితే, ఎందుకంటే ఇంతకుముందే గత నెలలోనే కోర్టుకు సంబంధించిన పర్మిషన్ వచ్చింది, కోర్టుకు సంబంధించి కూడా వచ్చింది అధ్యక్ష. కాబట్టి మా విన్నపం ఏంటంటే ఇవాళ ఇప్పటికే మీరు రెవెన్యూ శాఖ మంత్రులు కూడా మేము ఇచ్చిన లెటర్ని ఇమ్మీడియట్గా ఫీజిబిలిటీ కోసం అని పంపించారు. వారు ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు. అదే ఉమ్మడి జిల్లాలో ఇంతకంటే చిన్న ప్లేస్ అయిన ఏటూరు నాగారంని రెవెన్యూ డివిజన్గా చేస్తున్నారు. కాబట్టి ఫీజిబిలిటీ ఉంది, అవసరం ఉంది, ప్రజల యొక్క కోరిక ఉన్నది, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఉన్నది, కోర్టు ఉన్నది. చాలా చారిత్రక ప్రదేశమైన ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రతి గ్రామంలో కూడా వందల మంది వీర బైరాన్పల్లి 98 మంది చనిపోయిన వీర బైరాన్పల్లి కూడా ఇక్కడే ఉంది అధ్యక్ష. 30 మంది చనిపోయిన కూటిగల్లు ఉంది. మొత్తం గ్రామాలలో కూడా ప్రతి గ్రామం కూడా ఒక చారిత్రక ప్రదేశం, అవసరం ఉన్నది, ప్రజలు కోరుతున్నారు. కాబట్టి సీనన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఏదైతే ఫీజిబిలిటీ కోసం పంపించినరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఆనాడు ఎంపీగా వారికి హామీ ఇచ్చిండ్రో, ఈ మధ్య సురేఖ గారు కూడా ఇస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చిండ్రో, దయచేసి మీరు కూడా వెంటనే ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుని ఆమోదించి ప్రకటించవలసిందిగా, దాని యొక్క ఫీజిబిలిటీ కాదు ఇమ్మీడియట్గా చేయవలసిందిగా మీ ద్వారా మంత్రులను ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు. అధ్యక్ష గారికి ధన్యవాదాలండి. లక్ష్మణ్ గారు సార్, మినిస్టర్ గారు దయచేసి సార్ ఒక్క నిమిషం, 1 minute. థ్యాంక్ యూ. గతంలో కూడా గౌరవ సభ్యులు విప్పు గారు వీళ్ళ ఐలయ్య కానీ శ్రీహర్ గారు కానీ ఇప్పుడు మాట్లాడిన గౌరవ సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు ఇవన్నీ నిజంగా కూడా ప్రాబ్లమేటిక్ ఉన్న డివిజన్స్ అధ్యక్ష, రెవెన్యూ డివిజన్ అధ్యక్ష. నాకు తెలిసి ఎందుకంటే ఆలేరు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు నా పరిధిలోకి వచ్చే భక్తుల్లో కూడా వనపర్తి నారాయణపేట 2 జిల్లాలకు, చేర్యాలు అయితే ఆ గత ప్రభుత్వం చేసింది ఎంత అన్యాయం అంటే ఆ ప్రజలకు. చేర్యాలు అంటే పోరాటాలకు గడ్డ, అదొకప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీని హుస్నాబాద్ ఏసీబీ దగ్గరికి పోవాలి, అగ్రికల్చర్ ఏమో గజ్వేల్ పోవాలి, కలెక్టర్ సిద్దిపేట. దాన్ని ముక్కలు చెక్కలు చేసి అసలు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ లేకుండే, ప్రభుత్వం ఉన్నదా లేదా కూడా తెలియదు, ఎట్లా చేసినో అర్థం కాలేదు. దాని మీద మేము 3 రోజులు నిరాహార దీక్ష చేసినాం, రిలే నిరాహార దీక్షలు, ప్రజా సంఘాలు. ఈరోజు నేను మంత్రిగా సరే నేను గతంలో దాని గురించి పోరాటం చేసిన, అది న్యాయమైన కోరిక. ఆలేరు కానీ చేర్యాల కానీ భక్తలు కానీ ఇలాంటి 7 ఉన్నాయి. సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, వారి ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా మేమందరం కూడా యాజ్ ఏ మంత్రిగా
నేను మాట్లాడతాను కానీ సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఆ కుమరవెల్లి దేవస్థానంతో పాటు అసలు ఇబ్బందులు కాదు అధ్యక్ష, ప్రజా సమస్యలు వేరు. అసలు ఆర్డీఓ ఆఫీస్ అనేది ముఖ్యం, తర్వాత జేసీ కలెక్టర్. ఎక్కడ తిరగాలి అధ్యక్ష? కామాన పేదవాడు. దీని మీద గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, యాజ్ ఏ కొలీగ్ మినిస్టర్గా జెన్యున్ కోరికలను కూడా మనం మన సభ్యులైనా ఆ సభ్యులైనా నా రిక్వెస్ట్ అయినా దాని మీద కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా రాష్ట్రంలో ఎక్కడెక్కడైనా ఇలాంటివి ఉంటే చేస్తే ప్రజలకు అందుబాటు. 4 మండలాలు కలిసి 10 జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష. వనపర్తి 4 మండలాలకే ఒక జిల్లా ఉంది, ములుగు 4 మండలాలకే ఒక జిల్లా ఉంది, నారాయణపేట 5 మండలాలకే ఒక జిల్లా ఉంది. రెవెన్యూ డివిజన్ని 5 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉన్నప్పుడు చేసడానికి దానికి ఏం పెద్ద నష్టం లేదు. సరే, పోయిన గవర్నమెంట్ తప్పు చేసింది. మన ప్రజాపాలన నుంచే ఇందిరమ్మ పాలన, మన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అనే ప్రజలు మనకు పట్టం కట్టిండ్రు. దాని మీద ఆలోచించాలని గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ లక్ష్మణ్ గారు. అధ్యక్ష, మా ధర్మపురి నియోజకవర్గము ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూల దగ్గర భక్తులు, వేలాది మంది భక్తులు వస్తున్నారు అధ్యక్ష. పెద్ద ఎత్తున రైతాంగానికి రైతు ఆధారితమైనటువంటి 90% ప్రాంతం అంతా అధ్యక్ష. మా ప్రాంతంలో గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి ఆ ప్రాంత ప్రజల యొక్క కోరిక ఎన్నోసార్లు నిరసన, గత ప్రభుత్వంలో ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు చేసినారు, నిరసన తెలియజేసినారు. ఆపోజిషన్ నుండి మేము కూడా ఆ ధర్నాలో పాల్గొన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్య రెవెన్యూ శాఖ మంత్రివర్యులకు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, దయచేసి ఫీజిబిలిటీ అన్ని విధాలా కూడా మా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ డివిజన్కి కొత్తగా ఏర్పడే రెవెన్యూ డివిజన్ కోసం మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా రెవెన్యూ మినిస్టర్ గారికి మనవి చేస్తున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు నాగరాజు గారు.